గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను నిండు నూరేళ్ల సావాసం ఎపిసోడ్ చెప్పబోతున్నాను. స్టోరీలా అసలు ఎవరు ఊహించకుండా ఉండే ఊహ కందని ట్విస్ట్ తో సీరియల్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అది ఏంటంటే, మిస్సమ్మ ఇంట్లో ఉన్న పిల్ల కోసం చాలా కంగారు పడుతూ వెతుకుతూ ఉంటుంది. కానీ బయట ఎవరో విలన్ పిల్ల మీద పెద్ద ట్రక్ తోటి అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తాడు. అసలు ఈ కథ ఎలా మొదలవుతుందంటే, మిస్సమ్మ ఇంట్లో నుంచి బాయ్స్ ని అంజు, బుజ్జమ్మ ఏం చేస్తున్నారు అని గట్టిగా అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ బాయ్స్ ఏమో వాళ్ళు పైన లేదు మిస్సమ్మ అని చెప్పేస్తారు. మిస్సమ్మ ఫుల్ గా టెన్షన్ అయిపోయి ఎక్కడికి వెళ్లారు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది, వెతుకుతూ ఉంటుంది. దాని తర్వాత సీన్ లా ఇంకో కొత్త డేంజర్ ఎంట్రీతో కొత్త ట్విస్ట్ మొదలవుతూ ఉంటుంది. ఆ పిల్ల రోడ్డు మీద నార్మల్ గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్ లో ఒక పెద్ద ఎల్లో ట్రక్ స్పీడ్ గా రావటం మొదలవుతూ ఉంటుంది. అప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ప్రచంగా అన్నంత పని చేయిస్తున్నాడు అని ఒక డేంజరస్ హైలైట్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఆ డ్రైవర్ ఏమో గేర్ మార్చి ఫుల్ సీరియస్ గా పిల్ల మీద ట్రక్ ని యాక్సిలరేట్ చేస్తాడు. చివరికి కథలా ఇంకో మేజర్ బ్లాక్ ప్లస్ ట్విస్ట్ వచ్చి సీరియల్ ఎండ్ అవుతుంది. పిల్ల ఏమో రోడ్ సైడ్ ఉన్న పానీపూరి బండి దగ్గర నిల్చొని తన ఫ్రెండ్ హ్యాండ్ పట్టుకొని ఉంటుంది. అతను అంతేలా ఆ డ్రైవర్ ఫుల్ ఎవరి తోటి ట్రక్ స్పీడ్ పెంచి దగ్గరకు వచ్చేస్తాడు. అయితే మిస్సమ్మ ఏమో తన పిల్ల డేంజర్ గా ఉంది అని తెలిసి పరుగులు తీస్తూ ఉంటుంది. ఫుల్ షాక్ అయ్యి భయపడుతూ అరుస్తూ ఉంటుంది. ఇక దీంతో సీరియల్ ఎండ్ అవుతుంది. ఇంకా ఏం జరుగుతుంది అన్నది చూడడానికి ప్లీజ్ వెయిట్. థ్యాంక్ యూ.